కుంభమేళాలో తొక్కిసలాటకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రజలకు అబద్ధం చెప్పింది 30 మంది అని చెప్పింది, కానీ 79 మంది అన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇది వేరే ఒక సంస్థకు సంబంధించినటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తూ రాసుకొచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటిది మహాకుంభమేళ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యపై సంచలన విషయం బయటకు వచ్చింది. ఆ రోజు చనిపోయింది 30 మంది కాదని 79 మంది అని అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారని యూపీ ప్రభుత్వం గత వారం ప్రకటించగా ఆ తర్వాత మృతుల సంఖ్యపై మళ్లీ ప్రకటన చేయలేదు. అయితే ప్రయాగ్రాజ్లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్, స్వరూపరాణి హాస్పిటల్ సహా 4 ఆసుపత్రులు పరిశీలన చేసిన న్యూస్ లాండ్రీ అనే మీడియా సంస్థ జనవరి 29 జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను 79గా తేల్చింది. మృతదేహాలను ఒకే ప్రదేశం నుండి బాధిత కుటుంబాలకు అందజేశామని యూపీ ప్రభుత్వం చెప్తున్నా మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి న్యూస్ లాండ్రీ బృందం వెళ్ళింది. అక్కడ 69 మందితో కూడిన జాబితాను అధికారులు చూపించారు. వీళ్ళంతా కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారేనని ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఫిబ్రవరి 3న 66 మంది మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందించగా మరో 3 గుర్తింపు తెలియలేదని తెలిపారని పేర్కొంది. యూపీ, బీహార్, బెంగాల్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన 69 మందిలో 10 మంది పురుషులు కాగా మిగతా వాళ్ళంతా మహిళలే. ఒక మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం చేయలేదని తెలిసింది. వీలైనంత త్వరగా మృతదేహాన్ని వారికి ఇళ్లకు పంపాలని అధికారులు హడావిడి చేశారని అధికారి చెప్పారు. అదేవిధంగా స్వరూపరాణి హాస్పిటల్కి కూడా న్యూస్ లాండ్రీ బృందం వెళ్ళింది. 7 చనిపోయారని 36 మంది గాయపడ్డారని పేర్కొంటూ అక్కడ ట్రామా సెంటర్లోని బులెటిన్ బోర్డులో జాబితాలను అతికించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్య సేవల సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ అజయ్ సక్సేనా కూడా ధృవీకరించారు. 4వ తేదీన అక్కడికి వెళ్ళగా ఆసుపత్రి గేటు వద్ద స్థానిక పోలీసులు కుమ్ము నుంచి స్వరూపరాణి ఆసుపత్రికి వచ్చిన మృతుల వివరాలను సేకరిస్తున్నారు. వీరి దగ్గర 6 మృతికి సంబంధించిన సమాచారం ఉంది. వీళ్ళలో 2 పేర్లు ఆసుపత్రి బోర్డులో ఉండటంతో మొత్తం 11 మంది మృతులను తేల్చారు. ఆసుపత్రి బోర్డులో పేర్కొన్న ఒకరు తొక్కిసలాట ఘటనకు ముందే చనిపోవడంతో మరో 10 మృతదేహాల లెక్క తేలింది. దీంతో కుంభమేళా తొక్కిసలాటతో చనిపోయిన వారి సంఖ్య 79గా వెళ్లైందని న్యూస్ లాండ్రీ పేర్కొంది. దీని మీద ఎవరిని కోరేందుకు ప్రయాగ్రాజ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ తేవారిని సంప్రదించే ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపింది. మరోవైపు చనిపోయిన వారి మరణ ధృవీకరణ పత్రాలు పొందేందుకు కూడా బాధిత కుటుంబ సభ్యులు ఇబ్బందులు పెడుతున్నట్టు పరిశీలనలో వెల్లడైందని చెప్పింది.